పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, నిన్న సాయిరెడ్డి సిఐడి ఎంక్వైరీకి వచ్చాడు. ఈరోజు మిథున్ రెడ్డి కూడా వస్తారు. సో ఇప్పటికిప్పుడు ఏదో అరెస్టులు జరిగిపోతాయనేటువంటి ఆశ ఏమీ లేదు కానివ్వండి. నిన్న సాయిరెడ్డి చెప్పినటువంటి అంశాలు అయితే చర్చనీయాంశం. సాయిరెడ్డి మొత్తం కప్పెట్టేస్తాడు అనుకున్న దాని కాస్త అదేమీ లేదు, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు, ఇదిగో ఫలానవాడు, నేను తప్ప అందరూ దుర్మార్గులే, నేను ఒక్కడనే శుద్ధపోసని, నాకు తప్ప అందరికీ అన్ని విషయాలు తెలుసు, నేను తప్ప అందరూ లంచాలు తీసుకున్నారు, నేను తప్ప అందరూ దుర్మార్గం చేశారు, నేను తప్ప అందరూ స్కామ్ చేశారు అనేటటువంటి రీతిలో నిన్న ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో అంశాలైతే చర్చనీయాంశం అవుతుంది. అర్రే ఇరికిచ్చేశాడే మొత్తాన్ని అనేలాగా. పైగా ఈరోజు ప్రధాన దినపత్రికలు కూడా 2 ప్రధానమైన వార్తలు. ఒక పక్క కసిరెడ్డి రాజు సూత్రధార అని చెప్పేసి ఒక పత్రిక, అదాన్ డిస్టిలరీస్కి సంబంధించి మిథున్ రెడ్డి సూత్రధార అని చెప్పేసి మరో పత్రిక, వాళ్ళిద్దరినే హైలైట్ చేస్తూ కూడా ఈరోజు బ్యాన్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి సాయిరెడ్డి స్టేట్మెంట్ తర్వాత అసలు లిక్కర్ స్కామ్లో పేకల్లోతుల్లో చాలామంది ఇరుక్కుపోయారనేటువంటి అంశం అయితే క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 2, వరస పెట్టి జగన్మోహన్ రెడ్డికి షాకులు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆస్తులు జప్తు కూడా దాల్మియా సిమెంట్కి సంబంధించి దాదాపు 800 కోట్ల వరకు ఈడీ జప్తు చేసినటువంటి నేపథ్యంలో సో మరి ఈ ఆస్తు జప్తులను ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక పక్క అయితే, ఎక్కడో మరి ఏ పత్రికలో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానివ్వండి, ఒక తాబేలుకి ఓ టోపీ పెట్టి అదే సిబిఐని పెట్టేసి వెనక జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కేసులను పెట్టేసి 11 సంవత్సరాల నుంచి ఏ విధంగా నత్తనడకను నడుస్తోందని చెప్పేసి ఒక మంచి కార్టూన్, అర్థవంతమైనటువంటి కార్టూన్ అయితే వేశారు. సో అందుట్లో చెప్పినట్టుగానే నిజంగానే నత్తనడక నడుస్తోందనే అంశం క్లియర్గా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సడన్గా ఆస్తులు చెప్తున్నది ఎలా చూడాలి, ఏమైనా ఆశలు కలిగిస్తోందా, లేదంటే రొటీన్ ప్రక్రియలే, ఇంకో 10 ఏళ్ళు అయిపోయినా కానీ తెలియదుగా చచ్చేది కాదు అని నైరాశ్యంలోకి వెళ్ళాలనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ముచ్చటగా 3వ అంశం, రాజధాని నిర్మాణం ప్రారంభం కాబోతోంది. మరొకసారి మోడీ చేతుల మీదుగా మే 2వ తారీఖున రాబోతున్నారు. ముఖ్యంగా యువకులకి, అప్పుడే చదువు పూర్తయిన వాళ్ళకి, కొంత చదువు పూర్తయి కొంత ప్రొఫెషనల్స్కి, వీళ్ళందరికీ మీరు రండి, ఇక్కడ పనిచేయండి, నేర్చుకోండి, సువర్ణావకాశం అని చెప్పేసి కూడా సిఆర్డీ ఆహ్వానం పలుకుతోంది. సో ఇంటర్న్షిప్ కోసం ఆహ్వానం పలుకుతోంది. సో మొత్తానికి గతం కంటే భిన్నంగా ఈసారి కొంత పక్కాగా ప్రణాళికతోటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నిన్న సాయిరెడ్డి సుభాషితాలు, లిక్కర్ స్కామ్, ఈ అంశాన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? అంటే అది క్విడ్ ప్రోకో 2.0, ఇది లిక్కర్ స్కామ్. ఈ ఆస్తుల జప్తు అనేది క్విడ్ ప్రోకో 1.0. అంటే ఇప్పుడు 2.0లో ఏది ఈ లిక్కర్ స్కామ్. మరి తీగ లాగారు, సిట్ తీగ లాగితే డొంక కదులుతోంది. దగ్గర ఎంత డొంక కదిలిందంటావు? 60% కదిలింది. 6 అంచెలు కదిలే. ఇది 7 అంచెల వ్యవస్థ అన్నారు. ఏది మద్యం మాఫియా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 7 అంచెలుగా దోచేశారు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు, వీళ్లే మద్యం తయారు చేశారు, వీళ్లే సరఫరా చేసి వీళ్లే అమ్మి ఎట్లా 1,00,000 కోట్ల స్కామ్కి పాల్పడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం 100 కోట్లే, దానికే 17 మంది అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్ళారు. మరి ఇది దానికన్నా 1000 రెట్లు. ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 2 ముఖ్యమంత్రుల పీఠాలు కదిలిపోయాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, అక్కడ అసలు అధికారం పోయింది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు జైలుకి వెళ్ళింది, ఇక్కడ ఈయన ఓడిపోయాడు. అంటే ఇట్లా అసలు నీకు రాష్ట్రాల్లో అధికార పార్టీలే కూలిపోయినాయి కేవలం 100 కోట్ల మద్యం స్కామ్ వల్ల. ఇప్పుడు ఇక్కడ ఏది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నడిపిన ఈ మద్యం మాఫియా నెట్వర్క్, ఈ నెట్వర్క్ అంతా బిల్డ్ చేసింది విజయసాయి రెడ్డి. అది నిన్న కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు సిట్ విచారించింది ఆయన అదే, ఏది విజయసాయి రెడ్డిని. ఏమని? మీ ఇంట్లోనే భేటీ జరిగిందా లేదా, హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎవరెవరు వచ్చారో కూడా వాసుదేవరెడ్డి చెప్పాడు, సత్యప్రసాద్ చెప్పాడు అనేసరికి ఇక ఒప్పుకోక తప్పని పరిస్థితి. అవును, అంటే భేటీ జరిగిన మాట నిజమే, ఫలానా
మిథున్ రెడ్డి వచ్చాడు, కసిరెడ్డి రాజు వచ్చాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి, మేమందరం కలిసి కిక్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నారా అన్నారు. కిక్ బ్యాక్స్ కాదు, మేము పాలసీ దాని గురించి మాట్లాడుకున్నాం అన్నారు. పాలసీ ఎవరు డిజైన్ చేస్తారు? ఐఏఎస్లు, ఎక్సైజ్ కమిషనర్, లేకపోతే ఈ బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్. మీకు గుర్తుండే ఉంటుంది, అంటే సబ్జెక్ట్లో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం కాబట్టి, గతంలో ఒక సందర్భంలో కూడా మిథున్ రెడ్డికి నోటీస్ ఇచ్చినప్పుడు, ఆ సందర్భంలో ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయన కూడా ఎంపీ అయితే అని, పెద్దిరెడ్డికి ఏం సంబంధం, ఆయన శాఖ కూడా కాదు, కసిరెడ్డి రాజకీయ సంబంధం, ఆయన కూడా ఐటీ అడ్వైజర్ అయితే, అసలు సంబంధం లేని వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తారు, వాళ్ళ కోసం ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా అమాయకంగా అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కనపరిచారు. మరి ఈరోజు సాయిరెడ్డి ఒప్పుకున్నాడు, మరి ఏ సంబంధం లేదు కదా, ఎవరి శాఖ కిందకి రాదు, ఎవరికీ సంబంధం లేదు, ఐటీ అడ్వైజరు, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, మరి ముగ్గురు కలిసి లెక్కర పాలసీని ఎందుకు డిజైన్ చేసి దాని గురించి ఎందుకు మాట్లాడుకున్నారు? ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడతారు జగన్ రెడ్డి అసలు? అంటే దేంతో సంబంధం లేదు? డబ్బుతో సంబంధం లేదా? డబ్బుతో సంబంధం లేనాడు ఎవడుంటాడు? ఇవాళ డబ్బే కదా మొత్తం, ఇవాళ మొత్తం లోకమంతా డబ్బే కదా. ఇవాళ ఏంటి, ఈమె అందరికీ డబ్బుతో సంబంధం అనేది విజయసాయిరెడ్డి ఓపెన్ అయ్యాడు. వాళ్ళు ముగ్గురు వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం, నాకు 100 కోట్లు ఇప్పించండి అని అడిగారు. నేను అరవిందో శరత్చంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి నేనే రికమెండ్ చేశాను, 12% ఇంట్రెస్ట్కి ఇప్పించాను. వాళ్ళు ఏదో 60 కోట్లు తిరిగి ఇచ్చారు, అదానికి ఇచ్చినవి వచ్చినాయి, రెండో దానికి ఇచ్చిన 40 కోట్లు ఇంకా రావాలి, ఇంట్రెస్ట్ రావాలి. బ్యాంకులు ఇప్పించడం, బ్యాంకులు ఇవ్వడమే కాదు, ఇక్కడ ఇష్యూ ఏంటి, అసలు ఆ 100 కోట్లు రుణం తీసుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? వచ్చింది ఎవరు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డికి ఎన్ని కాంట్రాక్ట్లు ఉన్నాయి? పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? వాళ్ళ వ్యాపారాలు ఆఫ్రికాలో కూడా ఉన్నాయి కదా. వాళ్ళకున్న ల్యాండ్ బ్యాంక్ ఎంత? రాయలసీమలో ఎన్ని వేల ఎకరాలు ఇవాళ పెద్దిరెడ్డి స్వర్ణలత, లేదా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళందరి పేర్ల మీద ఎన్ని వేల వందల ఎకరాలు ఉన్నాయి. ఇంత ల్యాండ్ బ్యాంకు, ఇంత కంపెనీలు ఉన్న అతను 100 కోట్లు అవసరమా? అది కూడా శరత్చంద్రారెడ్డి దగ్గర. అంటే శరత్చంద్రారెడ్డి ఇచ్చే స్థాయిలో ఉండొచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏమవసరం? ఎవరతను? ఎస్పీవై రెడ్డి అల్లుడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎస్పీవై డిస్టిలరీస్ దగ్గర నుంచే మిథున్ రెడ్డి వీళ్ళందరూ బెదిరించి వాళ్ళని రాత్రికి రాత్రి లాక్కున్నారని చెప్పేసి కదా ఆరోపణ. అదే కదా, ఇప్పుడు మీటింగ్లో వాళ్ళు ఉన్న మాట వాస్తవం. అక్కడ జరిగింది వ్యాపారం గురించే డిస్కషన్, పాలసీ గురించి కాదు. రెండో మీటింగ్ విజయవాడ విల్లాలో జరిగిందా లేదా అని అడిగారు. జరిగింది. ఎందుకని ఒప్పుకున్నాడు? వాసుదేవరెడ్డి ఆల్రెడీ చెప్పాడు కాబట్టి. అంటే ఇక్కడ మరి ధనుంజయ రెడ్డి వచ్చాడా, ఓఎస్డి జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వచ్చారా అని అడిగారు. గుర్తులేదన్నాడు. అంటే గుర్తులేదంటే అంటే ఇప్పుడు సాయిరెడ్డికి గుర్తు లేకుండా ఉండే పరిస్థితి ఉందా? ఆయన ఏంటి, ఆయన చార్టెడ్ అకౌంటెంట్, అసలు తిమ్మిని చేసే వ్యక్తి. 10 రూపాయల షేరు 1440 అమ్మినాడు. డెలాయిట్తో 3000 కోట్లు మరి ఇప్పించినాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ఎంతసేపటికి మిథున్ రెడ్డినో లేదంటే కసిరెడ్డి రాజు, ముఖ్యంగా కసిరెడ్డి రాజునో ఇరికించడానికి, ఆ పాపానికి శాపాలకి కారణం మొత్తం వాళ్లే అని చెప్పడానికి చూపించినటువంటి ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓఎస్డీలో లేదంటే ఆయన ఇంటి మనుషుల్లాగా భావించే ఐఏఎస్ల గురించి చెప్పడానికి మాత్రం ఎక్కడో జంకుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళకూడదు, ఇంతవరకే ఆపేయాలి, అదేదో మనతోనే పోవాలి, మనమే ఇదైపోవాలి తప్ప అనే ఒక భావన అయితే సాయిరెడ్డిలో కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే దశల వారీ మద్య నిషేధం అన్నాడు. దశల వారీగా ఇరికిస్తున్నాడా సాయిరెడ్డి జగన్ని? ఓకే. అంటే ఇక్కడ మనం ఎలా చూడాలంటే, ఫస్ట్ అసలు వచ్చింది సిఐడి ఆఫీస్కి. ఏ కేసులో వచ్చాడు? కేవీ రావుని బెదిరించి 3600 కోట్ల షేర్లు కాకినాడ పోర్ట్ సెజ్ లాక్కున్నాయి పాయింట్ బ్లాంక్లో. దానికి వచ్చి లోపలేమో దానికి కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. బయటకు వచ్చి మీడియాతో జగన్కేమీ తెలియదు అన్నాడు. అక్కడ కూడా జగన్కేమీ తెలియదంటూ ఎవరిని ఫిక్స్ చేశాడు? వైవి సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు, వాళ్ళ అబ్బాయిని ఇరికిచ్చాడు. తర్వాత బయటకు వచ్చి అసందర్భంగా లిక్కర్ మాఫియా గురించి మాట్లాడాడు. ఆయన బయటకు వచ్చి మీడియాతో దేని గురించి మాట్లాడాలి? కాకినాడ పోర్టు, సెజ్,
వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు గురించి మాట్లాడారు. నాకు గుర్తున్నంత వరకు అసలు లెక్కర్ గురించి ఎవరు రిపోర్టర్ కూడా ఎవరు క్వశ్చన్ చేసినట్లేరు. అడగకుండానే మద్యం మాఫియా కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. కసిరెడ్డి రాజు అప్పటి నుంచి పరారు. అంటే కసిరెడ్డి రాజు కర్త కర్మ క్రియ ఇవాళ మిథున్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. ఏది ఇవాళ వచ్చినటువంటి విచారణకి ఇతను మిథున్ రెడ్డిని ఫిక్స్ చేస్తూ నీకు 6వ అంచె తట్టాడు. ఇప్పుడు ఇది 7 అంచెలు అన్నాం. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఆ డిస్టిలరీల రిప్రజెంటేటివ్స్ వాళ్ళేంటి డబ్బులు ఇప్పించటం, కంపెనీ నుంచి డబ్బులు వాళ్ళు తెస్తారు, అక్కడి నుంచి మనీ హ్యాండ్లర్, మనీ కొరియర్, కోఆర్డినేటర్, మేనేజర్ స్థాయిలో ఎవరున్నారు? అతను కసిరెడ్డి రాజు, తర్వాత పెద్దిరెడ్డి కొడుకు, అక్కడి నుంచి బిగ్ బాస్ 6 అంచెలు కదిలిచ్చాడు. ఏది మిథున్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. అసలు మిథున్ రెడ్డి 100 కోట్లు అడిగాడు, నేను ఇప్పించాను అంటూ మొత్తం మిథున్ రెడ్డిని ఫిక్స్ చేసి కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అన్నట్టుగా చెప్పాడు. కానీ ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నటువంటి వ్యవహారం కూడా రేపటి రోజున ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటివి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి కదా సార్. సరే సిబిఐ సంగతి పక్కన పెడదాం, సిబిఐ పని లేదనుకోండి, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎంటర్ అవ్వాలి కదా. ఆల్రెడీ ఈడీ గతంలో నానక్రామ్గూడలో దాడి చేసింది. శరత్చంద్రారెడ్డి ఇంట్లో 100 కోట్లు దొరికినాయి అన్నారు. అవి ఆంధ్రప్రదేశ్ మద్యానికి సంబంధించినవి అన్నారు. అంటే ఈ 60 కోట్లు అందులో ఉన్నాయా? వీళ్ళు వెనక్కి ఇచ్చారు వడ్డీతో సహా అన్నాడు కదా అదాన్ డిస్టిలరీస్. అసలు మనకు తెలిసి సిట్ అడిగే ప్రశ్న మొట్టమొదటిది ఏంటంటే అదాన్ డిస్టిలరీస్ ఎవరిది, దానికి మీకున్న సంబంధం ఏంటి? పెనికే రోహిత్ రెడ్డి ఎవరు? రోహిత్ రెడ్డికి అదానికి ఉన్న అదాన్ డిస్టిలరీస్కి ఉన్న సంబంధం ఏంటి? మీ బినామీ కంపెనీయా కాదా? ఇది కదా ఫస్ట్ క్వశ్చన్. మరి బహుశా దానికి ఏం సమాధానం చెప్పాడు అది మాత్రం బయటకు వచ్చి మీడియాతో చెప్పాలా. అన్నీ చెప్పాడు. ప్రశ్న 1, ప్రశ్న 2, ప్రశ్న 3 అట్లా అడిగిన ప్రశ్నలు అతను చెప్పుకుంటున్న విధానం. అసలు ఇంతవరకు ఇన్ని ఇన్వెస్టిగేషన్స్లో ఇంతమంది నిందితులు హాజరయ్యారు కానీ ఎవరు లోపల జరిగింది ఏంటి అనేది ఇలా విశదంగా చెప్పినాళ్ళు లేరు. అవును, ఈరోజు మిథున్ రెడ్డి కూడా వచ్చాడు, ఆయన కూడా చెప్తాడో లేదో డౌటే. చెప్పాలా, చెప్పకపోతే ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే నిన్న సాయిరెడ్డి ఆరోపణలకి వాళ్ళ మిథున్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు సాయిరెడ్డిని ఆల్రెడీ చంద్రబాబు స్క్రిప్ట్ అన్నాడు కోరుమట్ల శ్రీనివాస్, మిథున్ రెడ్డితో పాటు అతను కూడా వాళ్ళు వచ్చాడు. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు ఎంతసేపటికి కసిరెడ్డి రాజు కసిరెడ్డి రాజు కసిరెడ్డి రాజు అని చెప్పేసి అదే పాట పాడుతున్నాడు సాయిరెడ్డి. అంటే కసిరెడ్డి రాజును తొందరగా పట్టుకోండి, లోపలేస్తే పైనుంచి కోసాలు మొత్తం కదులుతాయి అనేటటువంటి ఒక అంశాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నాడా? నన్ను కాదు, ఆయన పట్టుకుంటే ఇంకా చాలా తెలుస్తాయి, ఇంకా చాలా బయటకు వస్తాయి, ఇంకా పెద్ద తలకాయలు కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడా ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఏంటి కిక్ బ్యాక్స్ ఎవరికి అందాయని అన్నా, అసలు కిక్ బ్యాక్స్ గురించి నాకు తెలియదు అన్నాడు. కసిరెడ్డి రాజుని అడగమంటున్నాడు ఆ మొత్తాన్ని. ఇప్పుడు కసిరెడ్డి రాజుని అతను ఇరికించటం కాదు, లేదు జగన్మోహన్ రెడ్డి తప్పించడం కాదు, జగన్మోహన్ రెడ్డి పేరు నేరుగా చెప్పడానికి ధైర్యం చాలటం లేదా? ధైర్యం కూడగట్టుకుంటున్నాడా? ఇప్పుడు ఇవి ఒక సర్జికల్ స్ట్రైక్స్గా కనపడుతుంది, ఏదో బాంబులు వేస్తున్నట్టుగా కనపడుతుంది, క్రమదశల్లో వేసుకుంటూ వస్తున్నట్టుగా. ఇప్పుడు సరే, సాయిరెడ్డి క్రమక్రమంగా మొత్తాన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని క్లియర్గా అర్థమైపోతుంది. అవతల పక్క వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు కసిరెడ్డి రాజు అన్నప్పుడు కసిరెడ్డి రాజు రేపు పట్టుబడి అతను కూడా రేపు జైలు వసూలు లెక్కబెట్టి అతను కూడా ఎంక్వైరీకి వస్తే అప్పుడు సాయిరెడ్డి గురించి వివరాలు చెప్పడా? ఎందుకు చెప్పరు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళంతా మద్యం పంచుకున్నారు కదా. ఇది పర్సంటేజీల తేడాల వల్ల ఇది జరిగిందా? ఇప్పుడు ఈ మొత్తం వసూలు చేసింది రోజుకు 2 కోట్ల చొప్పున, నెలకి 60 కోట్ల చొప్పున, 4 ఏళ్ల 2 నెలల్లో నీకు 3,113 కోట్లు వసూలు చేశారని వాళ్ళు నిర్ధారించారు. ఇప్పుడు ఆ 3,113 మద్యం స్కాములు ఇదొక భాగమే, ఇది వసూళ్లే. ఇంకా చాలా చాలా జరిగాయి అనేది కూడా కదా. ఇది కేవలం అక్రమ వసూళ్లు అనమాట. ఇదేంటి డిస్టిలరీ, అదే కేసుకి 250 నుంచి 400 చొప్పున క్యాష్ వసూళ్లు. ఇక్కడ డిస్టిలరీలో 6టికే 63% ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఇంత వసూలు చేశారు. దీంట్లో నీకేంటి, అతనికి 20% అందినాయని, ఎవరికి? కసిరెడ్డి రాజుకి. అతనికి ఎక్కువ ఇచ్చారు పర్సంటేజ్, నాకు తక్కువ ఇచ్చారని వాళ్ళు రాజుని టార్గెట్ చేస్తున్నాడా? నాకు 10%ఏనా? మొత్తం నేనే దీన్ని స్కెచ్ చేసింది, డిజైన్ చేసింది, ఈ నెట్వర్క్ బిల్డ్ చేసింది నేనే. అంటే ఇవాళ విజయసాయిరెడ్డి సగం చెప్పి సగం దాచినట్టుగా కనపడుతుంది. మిగతా సగం వాళ్ళు చెప్పాలి.
వాళ్ళు రివీల్ చేయాలనేలాగే ఉంది పరిస్థితి. పెళ్లి కొడుకు అతనే, చొక్కా మాత్రం నాది కాదు. ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఇవాళ సాయిరెడ్డి జగన్ని ఫిక్స్ చేస్తున్న విధానం దశల వారీగా ఫిక్స్ చేస్తుండగా కనపడుతుంది. ధైర్యం చాలక ధైర్యం కూడగట్టుకుని ఒక్కొక్క బాంబు వేసుకుని వస్తున్నట్టుగా కనపడుతుంది. అతను మనకు సూయిసైడ్ స్క్వాడ్గా కనపడుతున్నాడు. అతను ఆత్మాహుతికి సిద్ధమయ్యే ఇవాళ ఈ విధంగా మొత్తం అందరినీ చెప్తున్నట్టుగా కనపడుతున్న దాంట్లో తాను కూడా ఇరుక్కుంటాననేటటువంటి భయం కానివ్వండి, ఆ బెరుకు కానీ సాయిరెడ్డిలో కనిపించట్లేదా? అంటే తెగబడితే ఇంకేముంది, ఓపెన్ అయితే ఒకసారి నీ మీద నా మనసు ఇరిగింది, నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది. ఇరిగింది, అలా ఇరగడం వల్ల నువ్వు పక్కకు వచ్చావు, ఓకే. బట్ ఈ మధ్య అంశం కానీ మిగతా అంశాలు కానీ తెర మీదకి వస్తే రేపటి రోజున కేసులు అయితే ఆయనతో పాటుగా నేను కూడా పోవాల్సి వస్తుంది అనేటటువంటి ఒక భయం ఉన్నప్పుడు, సరే పోతే పోయాట్లే, మనం నిజం చెప్తే మనం కూడా ఇరుక్కొని చేస్తాం, ఎందుకు వచ్చిన తంట్లే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా చాలా మందికి. అంటే ఇక్కడ డబ్బు లావాదేవీల్లో మనకేంటంటే స్పష్టంగా డబ్బు విషయానికి వచ్చేసరికి మిగతా విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు, కానీ ఈ అవినీతి డబ్బు పంపిణీలో కాంప్రమైజ్ కారు. ఇప్పుడు ఇవాళ 3,113 కోట్లతో అతనికి వచ్చిన పర్సంటేజ్తోనే ఆయన సినిమాలు తీశాడని ఎవరు కసిరెడ్డి రాజు వేట నడుస్తోంది. అతని తండ్రిని కూడా నిన్న పిలిపించారు, ఉపేందర్ రెడ్డిని పిలిపించి ఇద్దరిని వేరువేరుగా విచారించారు. 5 నెలలు అయింది నా కొడుకుని చూసి అని చెప్పాడంట అతను. ఎవరు? ఉపేందర్ రెడ్డి. మొత్తం 15 బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. నీకు నిన్న హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్కి వెళ్తే జంప్, అక్కడేదో లగ్జరీ కారు ఒకటి పట్టుబడింది, 1,33,00,000 కారు అనమాట అది. అటు వాళ్ళ హాస్పిటల్స్ మీద ఆయన భార్య డైరెక్టర్గా ఉన్నట్టు హాస్పిటల్, అరిటే హాస్పిటల్స్, నానక్రామ్ కూడా కావచ్చు, లేదా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, మంచిరేవుల్లో వాళ్ళ అత్తమామల ఇళ్ల మీద కూడా దాడులు జరిగి మొత్తం వాళ్ళు పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు అన్నీ తీసుకున్న నేపథ్యంలో ఇవాళ మిథున్ రెడ్డి మరి కోరముట్ల శ్రీనివాసులానే అదే మాటలు చెప్తాడా? సాయిరెడ్డి మాటలకు విలువ ఏముందంటారా? విశ్వసనీయత ఏముందంటారా? పేరు నాని అదే మాటలు మాట్లాడిన దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అతను ఎక్కడుండి మొత్తం ఇవన్నీ నడుపుతున్నాడు? అతను ఓపెన్ అవ్వడా? ఇది ఎటు దారి తీస్తుంది అంటే చివరికి ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ దాకా వెళ్తుంది, వెళ్ళక తప్పదనమాట. లేకపోతే దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకురాకపోతే సిట్ ఇప్పటిదాకా కొలిక్కి తెచ్చింది. గతంలో సిఐడి, గతంలో విజిలెన్స్, లేకపోతే ఏసీబీ, ఏ దర్యాప్తులు ఇంత లోతుగా జరగల, ఇంత పకడ్బందీగా జరగల. అంటే మీకు నమ్మకం ఉందా ఇప్పుడు బిగ్ బాస్ వరకు పెడుతుందా, లేదంటే మిథున్ రెడ్డి స్థాయిలోనో లేదంటే కసిరెడ్డి రాజ్ స్థాయిలోనో నేనే బిగ్ బాస్, నేనే అంతా చేశానని చెప్పేసి నెత్తిన వేసుకుని లోపలికి వెళ్తారా? ఇక్కడ కర్త బిగ్ బాస్ జగన్ రెడ్డి, కర్మ మిథున్ రెడ్డి, యాక్షన్ క్రియ కసిరెడ్డి రాజ్. ఏది మనకు స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. కర్త కర్మ క్రియ ఒక్కడే కసిరెడ్డి రాజు కాదు, కర్త కర్మ క్రియ ఒక్కడే మిథున్ రెడ్డి కాదు, వీళ్ళు ముగ్గురు అనమాట. విజయసాయిరెడ్డి మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలా. మొదటి రోజు ఏదో కసిరెడ్డి రాజుని ఇరికిచ్చాడు అనుకున్నారు, అక్కడ కర్త జగన్ రెడ్డి, కర్మ మిథున్ రెడ్డి. అక్కడ 2 అయిపోయినాయి కదా, 2 వికెట్లు పడ్డాయి టపా టపా. ఇప్పుడు 3వ వికెట్ పడుద్దా లేదా అంటారు. పదే పదే అంటే సంబంధం లేకపోయినా అడగకపోయినా కానీ నా జగన్ మనసులో నాకు స్థానం లేదు, 2వ స్థానంలో ఉన్న 2000 స్థానానికి పడగొట్టారు, మొత్తం ఆ క్వార్టరీనే, నేను పెట్టిన సాక్షులు నన్నే తిడుతున్నారు అని చెప్పేసి, అంటే సంబంధం లేదు. ఎంతసేపటికి లెక్కర్ స్కామ్, లెక్కర్ వ్యవహారం, ఎవరేం జరిగింది, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, చెప్పిన సంబంధం ఇంతవరకు చెప్పి ఊరుకోవచ్చు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా కానీ జగన్ మనసులో నేను లేను, నన్ను తోసేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అంటే ఏదో సవతల పోట్లాట్ టైప్లో నాకు సజ్జలకి మధ్య వచ్చినటువంటి దానివల్ల నేను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాననేది కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కదా. అంటే భగ్న ప్రేమికుడు ఏం చేస్తాడు? యాసిడ్ పోస్తాడో పోయిడా. అంటే ఇప్పుడు మనం వార్తలు చదువుతూ ఉంటాం, మనం వార్తలు రాస్తూ ఉంటాం పత్రికల్లో, ఫలానా విఫలమైన ప్రేమతో అతను ఏదో యాసిడ్ పోసాడని. ఇది ఒక యాసిడ్ దాడిగా చూడాలా? వాళ్ళ సాయిరెడ్డి ఈ ప్రేమ భగ్నాన్ని నువ్వు ఎలా చూస్తావు? ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడ్డాడు, సాయిరెడ్డిని దూరం చేసుకోవడం ద్వారా మొత్తం ఆనుపానులన్నీ తెలిసినాడు.
ఏది జగన్మోహన్ రెడ్డిని మొత్తం అతనే కదా నిలబెట్టింది, 3 తరాలు సేవించాడు కదా. ఇవాళ అలాంటి సాయిరెడ్డి అప్రూవర్గా మారతాడని అసలు ఎవరు ఊహించని అంశం. అంటే ఇవాళ మరి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫిక్స్ అయ్యాడు. సిట్ ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ దాకా చేరుద్దా లేదా? ఇప్పుడు ఈ మద్యం తుఫాన్ తాడేపల్లి తీరాన్ని తాకుతుందా లేదా? ఖచ్చితంగా ఎదురు చూడాలి సార్. సరే, ఇక మనం రెండో అంశానికి వస్తే, సరే ఈ మద్యం స్కాము, ఆయన అనుయాయులందరూ ఇప్పుడు ఈరోజు విచారణ ఎదుర్కోవటం ఇవన్నీ కాస్త పక్కన పెడితే, సొంత ఆస్తులు ఈడీ జప్తు చేసినటువంటి పరిస్థితి. ఏదో జప్తు అయిపోయింది కదా అని చెప్పేసి ఎవరో సంతోషపడటానికి లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక నత్తనడక, ఒక తాబేలు పరుగులాగా 2011 నుంచి అది సాగుతూనే ఉంది. ఏ తీరాలకు చేరాలంటారు? ఈ అప్పుడొకటి గుర్తొచ్చినప్పుడు సంవత్సరానికి ఒకటి యాక్షన్ తీసుకుంటే ఎప్పుడు ఏ తీరాలకు చేరాలి? అంటే క్విడ్ ప్రోకో 2.0లో జైలుకి వెళ్తాడు, లేకపోతే అదేదో కదులుతుంది, మొత్తం మద్యం మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా, రకరకాలుగా విచారణలు, అటు మట్టి మాఫియా, నీకు విజిలెన్స్, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉరుములేని పిడుగులాగా, అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడిందా? ఏది ఇప్పుడు క్విడ్ ప్రోకో 1.0 ఇది ఏది ఇప్పుడు 800 కోట్లు దాల్మియా జప్త్ అంటే నీకు ఆ ఉమ్మడి కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నప్రాయ నిక్షేపాలు. అసలు ఎలా వీళ్ళు నీకు జయా మినరల్స్, రఘురామ్ సిమెంట్స్, ఈశ్వరి సిమెంట్స్, భారతీ సిమెంట్స్ రూపం వచ్చింది. అంటే నీకు ఆ దాల్మియా ఆ షేర్లు అమ్ముకున్నాడు ఫ్రెంచ్ కంపెనీకి. 139 కోట్లు వస్తే అవి కూడా నాయే అన్నాడు. నా దాంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చిన నీ లాభం నాది కదా అని వాటిని కూడా అతను వీటిలో పెట్టుబడి పెట్టించడం. ఇప్పుడు ఆ దాల్మియా ఎంప్లాయ్ అతని పెన్ డ్రైవ్ వాళ్ళ చేతిలో ఏది, ఆ పెన్ డ్రైవ్లో స్పష్టంగా 55 కోట్లు జేఆర్ అకౌంట్లోకి పడ్డాయి. ఎవరా జేఆర్? జగన్మోహన్ రెడ్డి 55 గంటలు మనీ ట్రయల్ అక్కడే నీకు ఫిక్స్ అయిన దీంట్లో ఎందుకు ఇంత జాగు చేస్తోంది, ఎందుకు ఇంత జాప్యం చేస్తోంది? మీరు అన్నది అదే, నత్తనడక అన్నారు, లేకపోతే తాబేలు పోలీస్ అన్నారు. ఇవాళ 13 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్పై ఉండటం, అది ఒక ఆర్థిక నేరస్తుడు ఇన్నేళ్లు బెయిల్పై ఉండడం ఏంటనేది కదా. ఆయన ఎవరో పంజాబ్ రిటైర్డ్ డీజీపీ ప్రకాష్ సింగ్ అసలు పెద్ద ట్వీట్ పెట్టాడు, సిపిఐ నారాయణ దుమ్మెత్తి పూసాడు. అంటే ఏం సందేశం ఇస్తున్నారు? న్యాయ వ్యవస్థ ఏం చేస్తోంది? ఇవాళ సుప్రీంకోర్టు కేసులు అంటే ఒక నేరగాడు ఎలా సవాల్ విసురుతున్నాడు. 136 డిశ్చార్జ్ పిటిషన్లా. ఇప్పుడు ఇందులో 130 మంది నిందితులు ఉన్నారు. నీకు దగ్గర లక్షల పేజీలు, 911 మంది సాక్షులను విచారించారంట ఈ కేసుల్లో. 12 సిబిఐ, ఈడీ, 9 ఛార్జ్షీట్లలో 7 జడ్జీలు మారారు. అన్నీ చదివి తీర్పు చెప్పేటప్పటికి మారిపోతున్నారు. వేసిన 136 డిశ్చార్జ్ పిటిషన్లు కేవలం డ్రాగ్ ఆన్ చేయడం కోసమే. 99 డిశ్చార్జ్ అయితే 36 క్వాష్ పిటిషన్. ఇప్పటికీ ఒక క్వాష్ పిటిషన్ సుప్రీంలో పెండింగ్ ఉంది. రఘురామకృష్ణరాజు అందుకేగా పిటిషన్ వేసింది. మొత్తం జాబితా రిలీజ్ చేశాడు, ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు. 3100 వాయిదాల్లో ఏమో తేల్చాడు. ఆయనకన్నా ముందు చేయకుండా హరిరామ్ జోగయ్య ఒక పిటిషన్ వేశాడు. అవును, కాకపోతే ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరినట్టున్నాడు, వాళ్ళ కొడుకు. అంటే ఎలా వీళ్ళు ప్రలోభ పెడుతున్నారు, ఎలా వీళ్ళు లోబర్చుకుంటున్నారు. అటు దర్యాప్తు సంస్థలకి కొరుకుడు పడకుండా, ఇటు న్యాయస్థానాలకి కొరుకుడు పడని కొయ్యలాగా జగన్మోహన్ రెడ్డి విసురుతున్న సవాల్, దీన్ని మరి తట్టుకునే సత్తా న్యాయ వ్యవస్థకు ఉందా? ఇప్పుడు ఇవాళ వీటిని జప్తు చేశారు, ఆయన షేర్లు కూడా జప్తు చేశారు, జగన్మోహన్ రెడ్డి షేర్లు. నీకు దగ్గర ఏంటి, అటు సరస్వతి పవర్, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోటస్ పాండ్ హైదరాబాద్, బెంగళూరు మంత్రి ప్యాలెస్, ఇక్కడ ఏదో ఖాతే దానిలో నీకు 9600 చదరపు గజాలు అవి జప్తులో ఉన్న నేపథ్యంలో, ఒక తాడేపల్లి ప్యాలెస్ తప్ప అన్నీ జప్తులో ఉన్న దాంట్లో 3000 కోట్ల పైన జప్తు చేశారన్నారు ఇప్పటివరకు. ఎవరు? జగన్ ఆస్తులు. నీకు సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ అవి దగ్గర 139 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఒకసారి సీజ్ చేస్తే, 55 కోట్లు ఒకసారి,
36 కోట్లు ఎఫ్డీలు నీకు సీజ్ చేశారు. ఇప్పుడు జప్తు చేశారు, ప్రజాధనం కాపాడారు. రేపేంటి? అతను ఫైట్ చేస్తున్నాడు. ఏది? అతను లక్షలు కోట్లు గుమ్మరించి నీకు అడ్వకేట్లను పెట్టుకుని ఆ అడ్వకేట్లనే రాజ్యసభకు పంపించి ఏ విధంగా అతను గేమ్ ఆడుతున్నాడు. ఆ మాత్రం వీళ్ళు అతనితో ఆడలేకపోతున్నారా? వాళ్ళ సిబిఐ పైన అందరి చూపు, అన్ని వేళ్ళు సిబిఐ వైపు చూపిస్తున్నారు, ఈడీని చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందే మనీ లాండరింగ్ జరిగింది. ఏది? 6 దేశాలకు అతను మనీ లాండరింగ్ చేశాడని అప్పుడు లెటర్ ఆఫ్ రొగేటరీస్ ఏమయ్యాయి? యూకే కావచ్చు, నీకు హాంకాంగ్ కావచ్చు, నీకు అప్పట్లో బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, మారిషస్, లక్సెంబర్గ్ ఏమైనాయి అవన్నీ? ఇప్పుడు నిన్న మళ్ళీ కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడాడు మనీ లాండరింగ్. అవును. ఏది? సునీల్ రెడ్డే 2000 కోట్లు దుబాయ్కి మనీ లాండర్ చేశాడు మద్యం మాఫియాకి సంబంధించి. 4000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడని ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు ఉన్నత లోక్సభలో మాట్లాడితే అమిత్ షాని కలిశాడు, ఆధారాలు ఇచ్చాడన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశాడు తర్వాత మరుసటి రోజు. దాని ఫలితమే ఈ జప్తా. ఏది? రాయలు అమిత్ షాని కలిసిన వెంటనే ఇప్పుడు ఈ జప్తు జరిగిందా? ఇంకా భవిష్యత్తులో ఇంకా జప్తులు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎలా వెళ్తాడు? క్విడ్ ప్రోకో 1.0లో వెళ్తాడా బెయిల్ రద్దై? క్విడ్ ప్రోకో 2.0లో సాయిరెడ్డి వల్ల వెళ్తాడా? సో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులో ఇంకా జప్తు కావాల్సినవి, జప్తు కానివి చాలా ఉన్నాయని చెప్పేసి అడపాదడపా జరుగుతున్న ఈ జప్తుల ద్వారా అర్థమైపోతుంది కదా సార్ మనకి. అంటే 1,00,000 కోట్లు ఆయన పైన అప్పట్లో ఆరోపణలు. సిబిఐ అఫిడవిట్లో 43,000 కోట్లు అని చెప్పింది. అవును, ప్రాథమిక విచారణలోనే. మరి నువ్వు 3,000 కోట్లేగా జప్తు చేసింది. ఆ 40,000 కోట్ల ఆస్తుల పరిస్థితి ఏంటి? అదంతా ప్రజాధనం. ఇదేదో దాల్మియా సొమ్ము కాదు, ఇదేదో జగన్ సొమ్ము కాదు, జనం సొమ్ము ఇది. ఆ భూములు జనాని, ఆ సున్నప్రాయ నిక్షేపాలు జనాని, ఆ నీళ్లు జనాని. అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో 1.0 నీకెంత నాకెంత. అప్పట్లోనే హార్వర్డ్, ఆక్స్ఫోర్డ్, స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కి ఇదొక పెద్ద సిలబస్, ఇదొక పెద్ద పాఠ్యాంశం అన్నారు. ఇప్పుడు ఈ 7 అంచెల ముడుపులు, మద్యం మాఫియా, ఏది? కసిరెడ్డి రాజు లేకపోతే మిథున్ రెడ్డి లేకపోతే సాయిరెడ్డి, బిగ్ బాస్, ఇది రేపొద్దున మళ్ళీ ఇంకో పాఠ్యాంశం అవుద్దా? మళ్ళా సిలబస్ అవుద్దా? ఇప్పుడు అక్కడెక్కడో ఒక ఆంధ్రప్రదేశ్ ఉందంట, ఏదో ఒక మారుమూల ఒక రాష్ట్రం, దానికి ఒక ముఖ్యమంత్రి, ఆయన కొడుకు, ఈ విధంగా. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మనం మద్యం స్కామ్ మాట్లాడుకున్నాం జగన్ 2.0లో. 1.0లో జరిగినటువంటి మిగతా వ్యవహారాలు, ఆ 11 సిబిఐ కేసులు అవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అసలు మొదటగా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకున్నా, ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితులు వచ్చినా సరే, ఏ అంశాలు వచ్చే అవకాశం ఉంది? 2.0లో జరిగిన సంఘటనల వల్ల వచ్చే అవకాశం అంటారా, లేదంటే 1.0లో ఉన్నటువంటి కేసుల వల్ల వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఏదైనా ముప్పేట దాడి జరుగుతోంది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఇతను దోచేసిన సొమ్ము అదేంటి? అది జాతిది. జాతి సంపద జగన్ దోచేసినప్పుడు ఇవాళ వెంటబడుతున్నారు. ఎంత దూరం పారిపోతాడు? ఎక్కడికైనా పారిపోతాడు? ఎక్కడైనా దాక్కుంటాడు? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉండలేడు, యలహంక ప్యాలెస్లో ఉండలేడు, అటు ఇటు షట్లింగ్. దీనికోసమే కదా. అంటే ఇవాళ ఒక కళ్ళు దాగిన కోతిలాగాన, ఒక నిప్పు తొక్కిన కోతిలాగాన ఎందుకు అటు ఇటు తిరుగుతున్నాడు? ఈ షట్లింగ్ ఏంటి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? బుధవారం వస్తున్నావు, మళ్ళీ శుక్రవారం వెళ్ళిపోతున్నావు. యలహంకలో ఉండి ఆయన చేస్తోంది ఏంటి? ఇదేనా? అడ్వకేట్లు సుప్రీంకోర్టులో ఎలా వాదించాలి, ఇక్కడ ఎలా వాదించాలి, ఎవరెవరికి బెయిల్స్ ఇప్పించాలి, ముందస్తు బెయిల్స్ ఎవరికి ఇప్పించాలి, మళ్ళా డిశ్చార్జ్ పిటిషన్లు ఏమేయాలి, ఇదంతా తాడేపల్లి ప్యాలెస్లో ఉండి చేయలేనని అటు వెళ్తున్నాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కదలికల పైన, అతని యొక్క చేస్తున్న రహస్య చర్చల పైన, వీటన్నిటిపైన ప్రజల్లో దృష్టి, ఆసక్తి. ప్రభుత్వం ఎందుకని దృష్టి పెడతలేదు? జగన్ కదలికలను ఎందుకని కట్టడి చేయలేకపోతారు?